నమస్తే అండి. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ బ్రెయిన్ ట్యూమర్స్. అంటే మెదడులో కణితుల గురించి మాట్లాడుకుంటాం. బ్రెయిన్ ట్యూమర్స్ ప్రీవియస్ జనరేషన్స్‌తో కంపేర్ చేస్తుంటే నౌ ఇట్ హాస్ డెఫినెట్‌లీ ఇంక్రీస్డ్ ఇన్ నంబర్స్. అంటే 1,00,000 మందిలో ఇద్దరు ముగ్గురికి బ్రెయిన్ ట్యూమర్‌తో డయాగ్నోస్ అవుతున్నారు. అండ్ రికార్డ్స్ స్టాటిస్టిక్స్ తీస్తే ఒక పర్ యానమ్ అంటే ఒక సంవత్సరానికి 25,000 మంది కొత్తగా బ్రెయిన్ ట్యూమర్స్ తోటి డయాగ్నోస్ అవుతున్నారు. ఫస్ట్ థింగ్ ఈజ్ బ్రెయిన్ ట్యూమర్స్‌కి అన్‌లైక్ అంటే మనకు లంగ్ క్యాన్సర్ గానీ, స్టమక్ క్యాన్సర్ గానీ, మందుతో గానీ, వేరే అలవాట్లతో వచ్చేటిది బ్రెయిన్ ట్యూమర్ ఏం ఉండదు. బ్రెయిన్ ట్యూమర్ మనకు రావాలంటే వంశపార్యపరంగా జెనెటికల్‌గా ఉండడం తప్ప, వేరే అలవాట్లతోటి ఫోన్‌తో మాట్లాడుతూ రావడం కానీ, స్ట్రెస్ తోటి, హెడ్‌ఏక్స్ తోటి వీటి వల్ల దేని వల్ల మనకు బ్రెయిన్ ట్యూమర్ రాదు. బ్రెయిన్ ట్యూమర్ రావడానికి మెయిన్ కారణం జెనెటికల్‌గా రావాల్సిందే. ప్రీవియస్ జనరేషన్‌లో తలనొప్పులు ఉన్నప్పుడు మనం పట్టించుకునే వాళ్ళం కాదు. లేకపోతే సీటీ, ఎంఆర్ఐ అవైలబిలిటీ ఉండేది. నౌ ఇట్ ఈస్ ఈజీలీ అవైలబుల్ కాబట్టి ద నంబర్స్ హావ్ ఆల్సో ఇంక్రీజ్ అడిషనల్ టు ద రీసెంట్ అప్డేట్స్‌తో పాటు బెటర్‌గా ఉంటుంది కాబట్టి అవుట్‌కమ్స్ బ్రెయిన్ ట్యూమర్స్ అనే ఇన్సిడెంట్స్ ఇంక్రీజ్ అయ్యాయి.